పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఇప్పుడు ఇద్దరు ఐపీఎస్లు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటి ఐపీఎస్ దగ్గర నుంచి, జాషువా దగ్గర నుంచి, పివి సునీల్ కుమార్ దగ్గర నుంచి విజయ్ పాల్ దాకా వీళ్ళందరూ ఆల్రెడీ కేసుల్లో మునిగిపోయారు. అయితే వీళ్ళందరి తర్వాత వికెట్ జగన్మోహన్ రెడ్డి అని తెలుస్తా ఉంది. ఇద్దరు ఐపీఎస్లు ఎవరు అనేటువంటి విషయానికి వస్తే కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, వీళ్ళిద్దరూ పెద్ద పోటుగాళ్ళలాగా, నిజాయితీ పరుల్లాగా ఐపీఎస్ అంటే ఇలా ఉండాలరా అనే విధంగా బిల్డప్ ఇచ్చేటువంటి వ్యక్తులు వీళ్ళు. అయితే వీళ్ళు ఒక తప్పుడు పని చేశారు. దేనికి? జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక 420ని సంతృప్తి పరచడం కోసం పిఎస్ఆర్ అనేటువంటి మరొక ఆదేశాల మేరకు, సూచనల మేరకు, సలహా మేరకు ఏకంగా ఈ రాష్ట్రం కానటువంటి పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి నటి జత్వానిని తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసి అక్రమ కేసులు పెట్టి, సిగ్గు లేదంట మీరు ఐపీఎస్లు అయింది ప్రజల దగ్గర నుంచి జీతం తీసుకుంటూ ప్రజలు కట్టేటువంటి పనుల నుంచి సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గుడిగా చేశారు. మీకు చరిత్ర చూడాలి కదరా మీరు. రాజశేఖర రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తితో పనిచేసినటువంటి పాపానికి, అతను చెప్పినటువంటి తప్పుడు పనులు చేసినటువంటి పాపానికి అనేక మంది ఐఏఎస్లు, ఆనాటికి ఉత్తమ ఐఏఎస్గా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారి దగ్గర నుంచి ఎల్వి సుబ్రహ్మణ్యం దాకా కోర్టుల చుట్టూ తిరిగారే, జైలు పాలయ్యారే, అత్యంత దారుణంగా ప్రజల్లో పరువు పోగొట్టుకున్నారే. సబితా ఇంద్రారెడ్డి దగ్గర నుంచి ధర్మాన దాకా అనేక మంది మంత్రులుగా చేసిన వాళ్ళే కేసులు ఎదుర్కొని కోర్టు చుట్టూ తిరిగారే. మోపిదేవి వెంకటరమణ దగ్గర నుంచి విజయసాయిరెడ్డి దాకా జైలు జీవితం గడిపారే. అయినా మీలో ఎవరికి సిగ్గు రాలా, గుణపాఠం నేర్చుకోవాలా? ఇతని తండ్రి కంటే అరాచకవాదిగా ఇతను తప్పుడు పనులు చేస్తా ఉంటే మరి ఆ తప్పుడు పనులకి భవిష్యత్తులో ఖచ్చితంగా జైలు పాలవుతామే, చేసినటువంటి తప్పులకి మనం చట్టం ముందు దోషులుగా ఉంటామనేటువంటి ఆలోచన లేకుండా ఆ పివి సునీల్ అనేటువంటి ఎన్ని తప్పుడు కేసులు పెట్టాడు. ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశాడే. ఊరికి వదిలిపెడతాం, చట్టం ద్వారా శిక్షిస్తాం, ఒక్కొక్కటి తొత్తరు తీరుస్తాం ఇవాళ, అంతేనా? అనేక తప్పుడు పనులు, దందాలు, దోపిడీలు. ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు ఎన్ని తప్పుడు పనులు, ఎన్ని అరాచకాలు. సంధ్యావందనం చేసుకుంటాడని నిన్న జైల్లో పర్మిషన్ అడుగుతాడంట. కనీసం దేవుడిని విశ్వసించేటువంటి వాడివైతే ఇన్ని తప్పుడు పనులు చేస్తే, నువ్వు సంధ్యావందనాలు చేస్తే, పూజలు చేస్తే దేవుడు కనికరిస్తే. లిక్కర్ మాఫియా నువ్వు నడిపావు, దందాలు నువ్వు నడిపావు, అక్రమ కేసులు ఎవరి మీద ఎలా పెట్టాలో నువ్వు నడిపావు. ఈ దౌర్భాగ్యుడు పిఎస్ఆర్ ఆంజనేయులు చంద్రబాబు నాయుడు గారి కేసు విషయంలో కూడా కేసు ఎలా పెట్టాలి, ఎలా అరెస్ట్ చేయాలి, ఏం చేయాలి అనేటువంటి అంశాల్లో వీడి ఇన్వాల్వ్మెంట్, వీడి సలహాలు, వీడి సూచనలు. ఎలా మీ తప్పులు ప్రశ్నిస్తే, మీ అరాచకాలను ఎదిరిస్తే తప్పుడు కేసులు పెడతారు. సిగ్గుండబల్లా? ఇవాళ ఒక అమ్మాయిని వేధించినటువంటి కేసులో జైలుకు పోయావే పిఎస్ఆర్ ఆంజనేయులు. ఒక ఐపీఎస్గా ఇంతకంటే దిగజారుడు, ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే పరువు తక్కువ ఉంటుందా అని చెప్పి నేను వాళ్ళు సుట్టిగా నేను అడుగుతున్నా. ఒక ఐపీఎస్గా అయింది దీనికోసమా? ఒక ఆడబిడ్డని వేధించినటువంటి కేసులో జైలు జీవితం గడిపేందుక నువ్వు ఐపీఎస్ అయిందని అడిగితే నీ కుటుంబ సభ్యులకి, నీకు పిల్లలు ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుందా? చెప్పబోయే సమాధానం దీనికోసం ఐపీఎస్ అయింది. భావి తరాలకి పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటి ఐపీఎస్ ఎలా గుర్తుంటాడు? ఒక 420 పనులు చేసి ఒక ఆడబిడ్డని వేధించి జైలు జీవితం గడిపినటువంటి నికృష్టుడిగా ఉంటాడు పిఎస్ఆర్ ఆంజనేయులు. ఎంత సంపాదిస్తే మాత్రం ఏ ఉపయోగం? ఇవాళ విశాల్ గున్ని అనేటువంటి వ్యక్తి, కాంతిరాణ టాటా, వాళ్ళకి చాలా సర్వీస్ ఉంది కానీ ఈ వయసులోనే నికృష్టానికి పాల్పడి ఐపీఎస్లుగా కాకుండా వైపీఎస్లుగా మారి ఇవాళ సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి. అయితే జత్వానీ కేసు పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర ఆగుతుందా, విశాల్ గున్ని దగ్గర ఆగుతుందా, కాంతిరాణ టాటా దగ్గర ఆగుతుందా, కుక్కల విద్యాసాగర్ దగ్గర ఆగుతుందా అంటే ఆగదు. అక్కడ అది చివరికి చేరాల్సింది తాడేపల్లి కొంపకే చేరుతుంది. ఖచ్చితంగా ముంబై నటి జత్వానీ కేసులో అరెస్ట్ అవుతాడు, అంతేనా? ఇవాళ లిక్కర్ కేసులో, లిక్కర్ మాఫియా కేసులో రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దాకా అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి. వాళ్ళ తర్వాత ఖచ్చితంగా ఆ కేసు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దాకా చేరేటువంటి పరిస్థితి. అంతిమంగా లబ్ధిదారుడు ఎవరు? ఈ జత్వానీ కేసు ఎవడు పెట్టమంటే జగన్మోహన్ రెడ్డి పెట్టమంటే జగన్మోహన్ రెడ్డి స్నేహితుడి కోసం పెట్టారు. మద్యం సిండికేట్ డబ్బంతా ఎక్కడికి చేరింది? చివరికి అటు తిరిగి ఇటు తిరిగి ఆ మాఫియా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపకి, లోటస్ పౌండ్ కొంపకే చేరిందనేవి తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. 11 నెలల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఇన్ని బయటకు వచ్చాయంటే రాబోయే 4 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అండుకో చేసినటువంటి తప్పుడు పనులు ఒక్కొక్కటి బయటకు వస్తాయి.
ప్రతి కేసులో కూడా ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. 10 నెలల్లో ఎంతమంది జైలుకి వెళ్ళారో మనందరం చూసాము. ఇప్పుడు మరో 2 ఐపీఎస్లు జీవితాలు బలైపోయి జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, నిందితుల్ని అరెస్ట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్లే జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరా 2 ఐపీఎస్లు? అసలు ఏం జరగబోతోంది అనేది ఇక విషయానికి వస్తే, పోలీస్ అధికారుల్లో ఐపీఎస్లు అంటే చాలా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు. ఎస్పీలు గానో, ఐజీలు గానో, డీజీపీలు గానో చాలా అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉండేటువంటి వ్యక్తులు ఎంతో కష్టపడితే కానీ ఆ స్థానానికి చేరుకోలేరు. ఆ స్థానానికి చేరుకొని ప్రజల ధనమాన ప్రాణాలు కాపాడటానికి వాళ్ళు పనిచేస్తూ అందులో భాగంగా అనేక మంది నిందితుల్ని వాళ్ళు జైలు పాలు చేస్తారు. కానీ వాళ్లే జైలుకి వెళ్ళేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి జగన్మోహన్ రెడ్డి లాంటి 420తో ప్రయాణం చేస్తే వస్తుంది. ఇది నేను ఊరికే ఆరోపణలు చేయట్లా. నిన్న పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటి ఒక పనికిమాలినటువంటి వ్యక్తి, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అరెస్ట్ అయ్యాడు. అయితే ఇక్కడే ఆంధ్ర పోలీసులను నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా. ఏమైనా మామూలు నిందితులను అయితే ఒక రకంగా అతన్ని మీరు గౌరవించాలా? ఏ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు మీరు అరెస్ట్ చేశారు? ఒక మహిళను అత్యంత ఘోరంగా వేధించినటువంటి కేసులో మీరు అతన్ని అరెస్ట్ చేస్తే అతన్ని గౌరవప్రదంగా మీరు డోర్లు తీసి ఎక్కించడం, అతను స్టైల్గా పోవటం, అతనేదో విచారణ అధికారిగా వచ్చినట్టు, విచారణకు వచ్చినటువంటి ఒక నిందితుడు అతను, అరెస్ట్ అయినటువంటి ఒక నిందితుడు అతను. సరే, అతనితో పాటు ఇప్పుడు మరో 2 ఐపీఎస్ జీవితాలు బలయ్యేటువంటి పరిస్థితి. వాళ్ళే కాంతిరాణ టాటా, విశాల్ గున్ని. ఆల్రెడీ పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు వాళ్ళు కూడా సస్పెన్షన్లో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు బొక్కలోకి పోయేటువంటి పరిస్థితి. ఇతను అన్నిటికీ యథావిధిగా ఒకే స్క్రిప్ట్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఊడిగం చేసినటువంటి వాళ్ళందరూ కూడా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏమయ్యా ఆవిడ ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు ఇబ్బంది పెట్టారంటే అసలు ఆమె ఎవరో నాకు తెలియదు. ఈ మధ్య అయినా నేను ఈ మీడియాలో వాటిలో చూసా. ఆమె మీద నాకు సదభిప్రాయం లేదు. నీ మీద బాగుంది అంటారా? పోరబోకో, నీ మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి సదభిప్రాయం లేదురా. పిఎస్ఆర్ ఎవరు నువ్వు? అసలు నీ స్థాయి ఏంటి? నువ్వు చేసినటువంటి తప్పుడు పని ఏంటి? సిగ్గుండక్కర్లా ఇట్లాంటి బతకాలన్నా మీరు ఐపీఎస్లు అయ్యి, దీనికోసం మీరు ఐపీఎస్లు అయింది. జగన్మోహన్ రెడ్డి లాంటి 420కి ఊడిగం చేసి ఇవాళ జైలుకి వెళ్ళడానికి సిగ్గుపడాల్సింది పోయి ఏదో పెద్ద స్వతంత్ర సమరయోధుల్లా పోరాడినట్టుగా ఏంటో మీ బిల్డప్ నాకు అర్థం కావట్లా. ఆ జగన్మోహన్ రెడ్డి అంటాడు అమ్మో అరాచకం అని. అరాచకం అంటే నీది జగన్మోహన్ రెడ్డి. నీ తప్పులను ప్రశ్నిస్తే మా దగ్గర నుంచి రఘురామకృష్ణరాజు గారి దాకా అనేక మందిని అరెస్ట్ చేపించి చిత్రహింసలకు గురి చేయించావే, దాన్ని అరాచకం మనకి ఇంకేమంటారా? జగన్మోహన్ రెడ్డి 420 సమాధానం చెప్పి సూటిగా అడుగుతున్నాయి. ఇవాళ ఒక బాధితులుగా, నీ ప్రభుత్వ బాధితులుగా సూటిగా సమాధానం చెప్పమని అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఒక దళిత యువకుడిని చంపేసినటువంటి అనంత బాబుని నువ్వు నీ టేబుల్ మీద కూర్చోబెట్టుకుని అన్నం పెట్టుకున్నావు దౌర్భాగ్యుడా. నీ పార్టీ నుంచి నిన్న దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్ చేశారు. ఎందుకంటే అతని మీద కంప్లైంట్లు వచ్చినాయంట. ఎలా అనంతబాబు మీద రాలేదంటా? సస్పెన్షన్ చేసి అన్నావుగా, మళ్ళీ నీ పార్టీలో ఎందుకు తిప్పుకుంటున్నావు? నీ కండవా వేసి ఎందుకు తిప్పుతున్నావు? నీ పార్టీకి ఎన్నికలు అతను ఎందుకు చేశాడు? నీ మీటింగ్లకు అతను ఎందుకు వస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పేటువంటి దమ్ము నీకుందా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా అడుగుతూ ఉన్నాను నేను. ఇవాళ సమాధానం ఉండదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఒక 420వి, నీ 420 పనులకు సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఎంతమంది జైలు పాలవాలి? రాజకేశ్ రెడ్డి అనేటువంటి 420 లిక్కర్ స్కామ్లో 3,000 కోట్లకు పైగా జగన్మోహన్ రెడ్డి దోచుకుంటే వాటిని రియల్ ఎస్టేట్ కంపెనీల ద్వారా, లేదంటే బంగారం షాపుల ద్వారా, వివిధ రకాల మార్గాల్లో 3,000 కోట్లకు పైగా ఇక్కడి నుంచి విదేశాలకు తరలించాడు, దాటించాడు. అవినీతి సొమ్ముని కాపాడాడు జగన్మోహన్ రెడ్డి తరపున. సిగ్గుండక్కర్లేదంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే తప్పుడు పనులు. ఇవాళ రాజకేశ్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడావు? నువ్వు మిథున్ రెడ్డిని ఇరికించాలనుకుంటున్నారా? తప్పుడు పనులు చేస్తే ఇరికించరా? తప్పుడు పనులు చేయనప్పుడు ఎలా ఇరుక్కుంటారు? సిగ్గుండక్కర్లేదంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇట్లాంటి బతకాలి? భారతిరెడ్డి గారిని అడ్డం పెట్టుకొని సాక్షి పేపర్లో నువ్వు రాసేటువంటి రాతలేంది జగన్మోహన్ రెడ్డి? అసలు నాకు అర్థం కాదు. ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పేటువంటి బాధ్యత నీకు లేదు. నీకు బాధ్యత ఏడుంది లేదా? పోరంబోబు కదా నువ్వు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి మేమందరం కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకుంటున్నారు మీ 11 మంది ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా. కానీ అసెంబ్లీకి రావట్లా. మీరు శాసనసభ్యులుగా నిర్వహించాల్సినటువంటి విధులు నిర్వహించట్లా. మరొకటప్పుడు జీతం ఎందుకు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి? కనీసం జీతం తీసుకోవటం మానేయండి. లేదా అసెంబ్లీకి రావటం ఇష్టం లేకపోతే దానికి రాజీనామా చేయండి. ఆ శాసనసభ్యత్వాలకి ప్రజలు ఆ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించేటువంటి వ్యక్తుల్ని శాసనసభ్యులుగా ఎన్నుకుంటారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ విశాల్ గున్ని కానీ, కాంతిరాణ టాటా కానీ ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు. కానీ జగన్ అనేటువంటి 420 తప్పుడు పనులకు సహకరించినందుకు ఇవాళ సస్పెన్షన్లో ఉండడంతో పాటు రేపు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి.
అంటే మీరు ఎంత సహకరించకపోయినా సరే మీరు చేసిన తప్పుడు పనులకి ఆధారాలు ఉన్నాయి. ఆ జత్వానీ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం దగ్గర నుంచి తన కుటుంబ సభ్యుల్ని వేధించడం దాకా మీరు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420కి సహకరించినటువంటి అంశాలు ప్రజల్లోకి వెళ్ళిపోయాయి.